హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనస్ టాటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. సిఎస్సి గవర్నెన్స్కి సంబంధించింది. సో అప్డేట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సిఎస్సి నుంచి అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో హీరో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ అయితే మనకి సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడింది. సో దీంట్లో వచ్చేసి మనం హోమ్ లోన్కు సంబంధించినటువంటి లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రాపర్టీ పైన కూడా లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు లోన్కు సంబంధించి. నెక్స్ట్ మైక్రో ల్యాబ్ లోన్కు సంబంధించి కూడా లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ పైన వచ్చేసి మనకి 0.6% అయితే కమిషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో కమిషన్ వచ్చేసి 0.6% అంటే ఒక 1 lakh రూపీ కనుక మనం ఈ లీడ్ ద్వారా లోన్ అనేది డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే 600 రూపీస్ అయితే మనకి కమిషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఒక 10 lakhs కనుక లీడ్ చేసినట్లయితే ఇది లోన్ అనేది డిస్బర్స్మెంట్ అయిపోయినట్లయితే సో మనకు వచ్చేసి 6000 రూపీస్ కమిషన్ అయితే రిలీజ్ రావడం జరుగుతుంది. ఓకే. సో మరి దీనికి సంబంధించి ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రాసెస్ ఫ్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో విజిట్ డిజిటల్ సేవ పోర్టల్ అండ్ సెర్చ్ లోన్ బజార్, నెక్స్ట్ సెలెక్ట్ హోమ్ లోన్ అని చెప్పేసి, నెక్స్ట్ సెలెక్ట్ హెచ్హెచ్ఎఫ్ఎల్, దాని తర్వాత ఫిల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఏ విధంగా చేయాలో మనం పూర్తిగా ఇప్పుడు డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందుగా డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో లోన్ బజార్ అని టైప్ చేయండి. ఓకే, లోన్ బజార్ అని టైప్ చేయండి. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. సో లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకైతే లాగిన్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్లో చూడండి, ఇక్కడ లోన్ ప్రొడక్ట్ ఉంది కదా, ఈ లోన్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లోన్ ప్రొడక్ట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం సిఎస్సి నుంచి అయితే లోన్కు సంబంధించినటువంటి లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీనిపైన చాలామంది విఎల్ఈస్కి డౌట్ కూడా ఉంటుంది, సార్ మేము లోన్ లోన్ లీడ్ చేస్తున్నాం కదా, కస్టమర్ రీపేమెంట్ సరిగా చేయకపోతే మాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి, మనకి అది కంపెనీ అండ్ కస్టమర్ మాత్రమే చూసుకుంటారు, విఎల్ఈస్కి అటువంటి సంబంధం ఏమీ లేదు. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి హోమ్ లోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా, ఈ హోమ్ లోన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించినటువంటి హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ అది ఇక్కడ షో చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి హెచ్డిఎఫ్సి ఉంది, పిరమిడ్ ఉంది, ఐఎఫ్ఎల్ ఉంది, అదేవిధంగా హీరో హౌసింగ్ ఫైనాన్స్. సో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అదనమాట. నెక్స్ట్ టైగర్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా మహీంద్రా ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆధార్ ఫైనాన్స్. సో ఆధార్ ఫైనాన్స్ గురించి కూడా మనం నిన్న వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ఐసి, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా మనకి సిఎస్సిలో హోమ్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి హీరో హౌసింగ్ ఫైనాన్స్ కాబట్టి, సో ఇక్కడ హీరో హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా, ఇక్కడ అప్లై అయినా ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ గురించి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే కస్టమర్కి అయితే ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఓపెన్ కావడం అవుతుందన్నమాట. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి ఒక ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేయగానే మన లీడ్ అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే అండి. సో ఆ లీడ్ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క డిఎంకి అయితే ఫార్వర్డ్ చేసేయండి. సో ఫర్దర్గా మీ యొక్క ప్రాసెస్ డిఎం అండ్ ఫైనాన్షియల్ కంపెనీ అండ్ కస్టమర్ల మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఆ లోన్ కనుక డిస్బర్స్మెంట్ అయినట్లయితే మీ కమిషన్ వచ్చేసి 0.6% రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైనస్ టాటెక్.